జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పేద విద్యార్థుల చదువుని, వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈ 17 మెడికల్ కాలేజ్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇవి శ్యామల గారు అంటూ ఉంది. మెడికల్ కాలేజీలు ఆ పేద విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొని వస్తే అని మాట్లాడుతున్నావు. అవగాహన నుండి మాట్లాడుతున్నావా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా శ్యామల అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారమ్మా. నువ్వు గత 5 ఏళ్ళు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చేసి అమాయకంగా చేతులు కట్టుకొని ఇప్పుడు యాంకరింగ్ చేసినట్టు నార్మల్గా ఏమన్నా ఈవెంట్స్లో ఇక్కడ కూడా అలా మాట్లాడితే చెల్లుబాటు అవ్వదు. ఎందుకు తెలుసా? ఫ్యాక్ట్స్ మాట్లాడు. తప్పుడువి ఫేక్ న్యూస్ని ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడేస్తే నమ్ముతారంటే ఇక్కడ నమ్మేదానికి ఎవ్వరు లేరు. ప్రజలు చైతన్యవంతులు. గుర్తుపెట్టుకుని నువ్వు అంటున్నావు మెడికల్ సీట్ల గురించి పేదవాళ్ళకి దగ్గర చేయాలని. నీకు ఒకటి తెలుసో తెలీదో, ఈ ప్రపంచ చరిత్రలో మెడికల్ కాలేజ్ సీట్లని గుర్తుపెట్టుకో, మెడికల్ కాలేజ్ సీట్లని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం అంటే మేనేజ్మెంట్ కోటా పెట్టిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జీవో నెంబర్ 117, జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108 దీంట్లో క్లారిటీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు తీసుకొని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేదోడికి వైద్య విద్యని దూరం చేసింది ఎవరు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకుని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. మన చేతగాని జగన్మోహన్ రెడ్డి కేవలం 17 అని చెప్పి అవి కూడా సక్రమంగా గట్ల. అదేదో ప్రహారీ కూడా కట్టేస్తాడు. కాలేజ్ కంప్లీట్ అయిపోయిందంటారు. ఎవరి చెవుల్లో పూలు పెడతారు? ఎవరి చెవుల్లో పూలు పెడతారు? ప్రజలు నమ్మేదానికి లేరు. ఇకనైనా అవాస్తవాలు మాట్లాడడం ఆపి వాస్తవాలు మాట్లాడండి. ప్రజలు హర్షిస్తారు. మీ మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఏదో స్క్రిప్ట్ పెట్టుకొని పనికి మాలిన మాటలు అవాస్తవాలు మాట్లాడితే జనాలు తరిమి కొడతారండి శ్యామల గారు.